చాలామంది ఎక్కువ మొత్తంలో సరుకులు కొనాలి అంటే వాళ్లకు టక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. ఎందుకంటే అక్కడ ధర తక్కువ. బట్ ఆఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళాక అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతుంది. అదే తర్వాత విషయం అనుకోండి. మనం ఇంట్లో వాడే పప్పులు, ఉప్పులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వరకు చాలామంది డీమార్ట్లో కొంటూ ఉంటారు. డీమార్ట్లో వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. దాని వెనుక కారణం ఏంటి? అసలు డీమార్ట్లో అంత తక్కువ ధరకు సామాన్లు ఎందుకు లభిస్తాయి అంటే ఇదొక మాస్టర్ మైండ్ ఆలోచన. 12వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయనే రాధాకిషన్ దమాని. ఆయనే డీమార్ట్ వ్యవస్థాపకులు. ఈయన ఆస్తులు 1,00,000 కోట్లకు పైగా ఉంటాయి. ఇక విషయంలోకి వద్దాం. అద్దె స్థలంలో డీమార్ట్ స్టోర్ ఏర్పాటు చేయకూడదని అనుకున్నారు దమాని. ప్రస్తుతం దేశంలో 300కు పైగా స్టోర్స్ ఉన్నాయి. డీమార్ట్లో వస్తువులు తక్కువ ధరలు లభించడానికి కారణం ఏంటంటే అద్దె దుకాణం తెరవకపోవడం. దీనివల్ల అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. అండ్ తక్కువ లాభంతో ఎక్కువ వస్తువులు అమ్మాలి అనేది టార్గెట్. ఒక వస్తువు అమ్మి 10 రూపాయల లాభం కన్నా 2 రూపాయల లాభానికి 5 వస్తువులు అమ్మాలి అని. డీమార్ట్ త్వరగా తన స్టాక్ను కూడా పూర్తి చేసుకుంటుంది. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులను ఆర్డర్ చేయాలనేది లక్ష్యం. అందుకే డీమార్ట్లో ధరలు తక్కువగా ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్టు రాసుకొని అవి మాత్రమే కొనాలి, ఏవి చూసినా టెంప్ట్ అవ్వకుండా నిగ్రహంగా ఉండాలి అని అనుకోండి. లేదంటే మీకు తెలిసిందేగా ఏం జరుగుతుందో.